ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తెలియక తప్పు చేస్తే మనకి క్షమాపణ ఉంటుంది. తెలిసి తప్పు చేస్తే అది తప్పు అని చెప్తే మాకు తెలుసులే ఇవన్నీ కూడా అని ఆ తప్పు మీద తప్పులు, పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్న వారికి ఏముంటుందంటే పాపము అది. ఎందుకంటే దానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. తెలిసి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది, ఆయన మనకి నేర్పింది ఏంటి అంటే, ఒకటే మానవత్వపు విలువలను గుర్తించండి అని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆయన మనకు నేర్పింది కూడా ఒకటే, మానవత్వపు విలువలను మీరు గుర్తించండి అని. కులానికో, మతానికో, ప్రాంతానికో, వ్యక్తులకో మీరు ప్రాధాన్యత ఇస్తూ మానవత్వ విలువలను చంపేయొద్దు. మనిషిని మనిషిగా గుర్తించండి, వారిని ప్రేమించండి, వారిని ఆదరించండి, వారిని గౌరవించండి, వారిని సత్కరించండి, వాళ్ళని క్షమించండి, దీనులుగా మీరు వారి యొద్ద జీవించండి అని మనకు ఒక రోల్ మోడల్గా ప్రభువారు మనకి నేర్పి వెళ్ళారు. మనకు నేర్పిన పాఠాలు ద్వారా మనం జీవించాలి. యేసుప్రభు శిష్యులందరూ కూడా ఆయన యొక్క మార్గంలో నడిచారు, ప్రభుకి ఇష్టలుగా జీవించారు, భూతలమంతా వారు వ్యాపించారు. మనం ఎలా ఉన్నాం? భక్తి మానము, అలాగే ప్రార్థన మానము, అలాగే పుణ్యకార్యాలు మానము, కానీ అన్నీ చేస్తాం, ఇతరుల పట్ల మాత్రం బాధ్యత మనం వహించాం. నాకెందుకు వారి సంగతి, నేను నా కుటుంబం అనుకుంటాం తప్ప ఎవరైనా వేదనతో, ఎవరైనా బాధలతో ఉన్న వారిని మనం పట్టించుకోలేని స్థితిలో ఈరోజు మనం జీవిస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు కులమతాలకు అతీతంగా మనము మనిషిని మనిషిగా గుర్తించాలి, మనం వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, ఘనపరచాలి, ఆదరించాలి. పాపం చేస్తే తప్పే, అతను పాపం చేశాడు, తప్పు చేశాడు, అలా పాపం చేశాడని, తప్పు చేశాడని మనం అసహించుకుంటే, అతను మనం ప్రక్కన పెట్టేస్తే, దేవుడే మనల్ని అలాగా ప్రక్కన పెట్టేసి మనల్ని అసహించుకుంటే మన పరిస్థితి ఏంటి? నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎవరైతే పాపంలో ఉన్నారో వారిని మనం చేరదీసి, వారికి వాక్యం బోధించి, ప్రభు మార్గాన్ని చెప్పి వారిని ఆదరిస్తే మరలా ఎన్నడూ కూడా ఆ పాపం వైపుకి వెళ్ళరు. ఎందుకంటే ఆ ప్రభు చెప్పింది, ఆయన వచ్చింది కూడా అదే, చీకటిలో ఉంటున్న వారిని వెలుగులో నడిపించడానికి. మనం ఆయన కుమారులుగా అటువంటి తప్పులు, అటువంటి పాపాలు చేస్తున్న వారికి క్రీస్తును పరిచయం చేసి, క్రీస్తు యొక్క మాటలు చెప్తే వారు ఖచ్చితంగా అందులోంచి బయటికి వస్తారు. అసహించుకోవద్దు ఎవరిని కూడా. నువ్వు చేరదీస్తే ఖచ్చితంగా నీ వద్దకు వస్తారు. నీ మాటల ద్వారా, ప్రభు మాటల ద్వారా వారి యొక్క తప్పులను ఒప్పుకుంటారు, మరలా ఎన్నడూ కూడా పాపం వైపుకు వెళ్ళరు. యేసు ప్రభు దగ్గరికి ఒక పెద్ద కంప్లైంట్స్తో వచ్చారు పరిసయ్యులు, శాస్త్రులు. ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి, నువ్వు ఏమంటావు ప్రభువా, ఈమె రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారం పట్టుకున్నామని యేసు ప్రభుని శోధించడానికి పదే పదే శోధిస్తుండగా ప్రభు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన ఒకటే మాట్లాడాడు. యోహాను సువార్త 8:7 మీలో ఏ పాపము లేనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయమంటే, అక్కడ అందరూ కూడా, పెద్దల మొదలుకొని చిన్నల వరకు అందరూ కూడా ఒక్కరు కూడా మిగలకుండా వెళ్ళిపోయారంట. ఆ సమయంలో ఆమెను అందరూ కొట్టి చంపేయాలి, ఆమెపై దాడి చేయడానికి తీసుకొచ్చారు. మరి ఆమె ఒక్కతేనా అక్కడ పాపం చేసింది? ఆమెతో మరి ఆ పాపం చేసిన పురుషుడు కూడా ఉండాలి కదా. మరి అక్కడ ఆ పురుషుడు లేడు. యేసు ప్రభు వారు ఆ టైంలో ఆమెను రక్షించాడు. రక్షించిన ఆమె మరలా ఎన్నడైనా ఎప్పుడైనా పాపం చేస్తుందండి? ఖచ్చితంగా ఆమె ఏ పాపము చేయదు. యేసు ప్రభు శిష్యురాలు అయిపోయి ఉండొచ్చు బహుశా. మనము దేవుని మాటను వింటాము, అలాగే లోకము మాటను కూడా మనం వింటూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 4:1 నుండి చివరి వచనం వరకు చదవండి. అపోస్తలుడైన పౌలు ఎంత వేదనగా మాట్లాడుతున్నాడో. ఎందుకంటే గలతీయులను, అక్కడ ఉంటున్న వ్యక్తులను ఆయన వాక్యం ద్వారా కన్నాడు. ఆయన అందరినీ కూడా వాక్యం ద్వారా, ఆయన యొక్క వాక్యం ద్వారా దారి తొలగిపోతున్న వారు అందరూ కూడా సరైన మార్గంలో ఉన్నారు. మరి ఎందుకో సడన్గా వారిలో మార్పు వచ్చింది. దేవుళ్ళు కాని వారిని వారికి దాసులైపోయారు, వారిని పూజిస్తున్నారు.
అంతేకాదు వారు ఇంకా భయంకరమని ఏంటంటే రోజులు, దినాలు, సంవత్సరాలని చూస్తూ తిథి వార నక్షత్రాలు అంటాం కదా మనం, అట్లా వారి జీవితము అలా అయిపోయింది. పౌలు భక్తుడు అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 4:11, మీ గురించి నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మల్ని గురించి నేను భయపడుతున్నాను అంటాడు. అంతగా వారిని పోషించాడు వాక్యంతో. మీరు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు ఎందుకో వేదన కలుగుతుంది, నా ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుందేమోనని నాకు భయం కలుగుతుందని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సో కాల్డ్ కొంతమంది వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. క్రైస్తవులను దూషిస్తున్నవారు, క్రైస్తవుల మీద బురద జల్లుతున్న వారు అనేకులు మనకి కనిపిస్తున్నారు. యూట్యూబ్లో మనం ఓపెన్ చేస్తే అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. వారందరూ ఎవరు అంటే మొట్టమొదటిగా మనం గమనిస్తే వారందరూ ప్రభుని ఎరిగిన వారే, ప్రభుని తెలుసుకున్నవారే. మరి ఎందుకో వారు సడన్గా మరి క్రైస్తవ్యం అనేది వారికి నచ్చక వెళ్ళిపోయారు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఎప్పుడు కూడా సుఖవంతంగా ఉండదు. క్రైస్తవ్యం అనేది ఖచ్చితంగా అది ఎలా ఉంటుందంటే ఒక రూల్స్తో ఉంటుంది. ఆ రూల్ బహుశా ఒక నచ్చకపో ఉండొచ్చు. లోకము వారిని ఆకర్షించింది. లోకము ఎందుకంటే వారిని ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛనిస్తుంది. కానీ క్రైస్తవ్యంలో, క్రీస్తులో నడిచే వారికి ఎందుకంటే ఒక సర్టెన్ రూల్స్ ఉంటాయి. నువ్వు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని కొంచెం కఠినంగా ఉంటాయి. అది ఆ కఠినము మన యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుతుంది, మన యొక్క ఆరోగ్య స్థితిని కూడా కాపాడుతుంది. కానీ అది వారికి నచ్చక బయటికి వెళ్ళిపోయి మరి క్రైస్తవుల మీద బురద జల్లటం ప్రారంభించారు. అలాగే ఇక్కడ కూడా బహుశా అలా జరుగుంటుందేమో. ఆ గలతీయులకు రాసిన పత్రికలో రాయబడిన వ్యక్తులు కూడా మరి సడన్గా మారిపోయారట. సడన్గా మారిపోయి వేరే దేవుళ్ళకి దాసులైపోయారట వీళ్ళు. అది పౌలు భక్తుడి యొక్క వేదన. ఎందుకు ఇలా జరుగుతుందని మీ కొరకు నేను పడిన ప్రయాసం వ్యర్థమైపోతుందేమోనని నాకు భయం కలుగుతుందని అంటాడు. పౌలు అంటాడు అక్కడ, పౌలు భక్తుడు అంటాడు, నేను ఒకప్పుడు మీ వంటి వాడినే, ఇప్పుడు నేను క్రీస్తుని కలిగి ఉన్నాను కాబట్టి నన్ను మీరు నాలాగా మీరు మారాలని మీ గురించి నేను ఆశపడుతున్నానని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. మిమ్మల్ని గురించి ఎటు తోచక ఉన్నానని చాలా వేదనతో పౌలు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. బహుశా ఈ మాటలు వింటున్న వారిలో మనలో ఎవరైనప్పటికీ కూడా క్రీస్తు మీద ఆధారపడి మరి మనకి మేలు జరగలేదనో, అది జరగలేదనో, ఇది జరగలేదనో చాలామంది వెనకకు వెళ్ళిపోయిన వారు ఉండొచ్చు. ప్రభు వచ్చిందే చీకటిలో ఉంటున్న వారిని వెలుగులో నడిపించడానికి వచ్చాడు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన భారాన్ని మనం మోస్తున్నాము అంటే మనము కూడా అటువంటి వారికి మనం సువార్తను అందించే వారిగా, పాప బంధకములు ఉంటున్న వారి పట్ల మనం జాలి చూపాలి. వారిని పట్ల, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిని ప్రభు పాదాల యొద్దకు తీసుకుని రావాలి. చాలామంది గిల్ట్తో వారు చేసిన పాపములను బట్టి దేవునికి దూరం అయిపోయేవారు ఉంటారు. ప్రభు అంటున్నాడు, నేను వచ్చిందే మీ కొరకు, పాపులను రక్షించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చింది. ఆయనకి కావాల్సిందే నువ్వు రా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాపములు ఒప్పుకొని ప్రభు పాదాల యొద్ద విడిచిపెట్టు. మరలా ఎన్నడూ పాపం వైపుకి వెళ్ళనని ఒక తీర్మానం తీసుకో. దేవుడు ఈరోజే నిన్ను స్వీకరిస్తాడు. దేవుడు, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అసహించుకోడు. మనలో ఉంటున్న పాపాన్ని అసహించుకుంటాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో పాపంలో పట్టబడిన వారే ఉంటారు. కాబట్టి ఆ పాపంలో మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుకు సరెండర్ అయితే మనకి దేవుడు నూతనమైన జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేకులు ప్రభు మీద దూషణ చేసిన వారే, ప్రభు మీద తిరుగుబాటు చేసిన వారే. అందులో కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. వీరందరూ కూడా మరలా ఎప్పుడైతే ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారి జీవితాలు ప్రభు పాదాల యొద్ద ఎప్పుడైతే గడిపారో వారి జీవితాలు దేవుడు అద్భుత రీతిలో మార్చినట్లుగా మనం చూస్తాం. రా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒప్పుకొని నీ పాపమును విడిచిపెట్టి ప్రభు పాదాల యొద్ద గడుపు. నీ దుఃఖ దినములను అయినా ఈరోజు సంతోషంగా మార్చబోతున్నాడు. రా, దేనికి కూడా భయపడొద్దు, గిల్ట్తో వెనకకు వెళ్ళిపోవద్దు. మన కొరకే ఆయన ఈ లోకానికి వచ్చింది. పాపులమైన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన శిలువ మీద నీ కొరకు నా కొరకు ఆయన మరణించున్నాడు. కనుక మనం దేనికి సిగ్గుపడొద్దు, గిల్ట్తో వెనకకు వెళ్ళిపోవద్దు. మన పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడదాం. ఇప్పుడే మనం రక్షింపబడతాం. దేవుని యొక్క మాటలు మనందరి జీవితంలో నెరవేర్చును గాక.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.